నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా కట్టే హై రైజెస్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇప్పుడు హైదరాబాద్లో కట్టే హై రైజెస్కి, నోయిడాలో కట్టే హై రైజెస్కి, ముంబైలో కట్టే హై రైజెస్కి, బెంగళూరులో కట్టే హై రైజెస్కి ఏ సంబంధము లేదు. నేను హై రైజెస్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, అంటే ఇదొక ఇన్వెస్ట్మెంట్, అంటే ఒక మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్లకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఈ వీడియో ద్వారా. నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్లో కట్టే హై రైజెస్ హైలీ అన్సస్టైనబుల్. దీనికి హైదరాబాద్లో హై రైజెస్కి, దేశంలో ఇతర సిటీస్లో కట్టే హై రైజెస్కి ఏమాత్రం సంబంధం లేదు. అక్కడ హై రైజెస్ సక్సెస్ అయినాయని ఇక్కడ హై రైజెస్ కట్టడానికి పోతే భయంకరమైన పరిస్థితులు కొన్నవాళ్ళు ఎదుర్కొంటారు. ఇప్పుడు కొనేవాళ్ళు చాలా హై రిస్క్లో ఉన్నారు, కట్టేవాడు వదిలించుకునే పనిలో ఉన్నాడు. నేను ఆల్రెడీ నా పాత వీడియోలో చెప్పినాను, నేను ఎప్పుడన్నా ఈ వీడియో దయచేసి షేర్ చేయండి అంటే ఆ వీడియో పోనే పోదు. అది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఉంటుంది. ఏదైనా నేను ఎక్స్పెక్ట్ చేయని వీడియో అది వేలకు వేల వ్యూలో వెళ్ళిపోతుంది. అంటే నేను ఏది ఇంపార్టెంట్ అనుకుంటానో అది మన వ్యూవర్స్ చెవిలో వేసుకోరు అని అర్థం. దయచేసి గమనించండి, హై రైజెస్ సస్టైనబుల్ కావాలి. సస్టైనబుల్ కావాలంటే ఫ్యూచర్లో ఇప్పుడు హై రైజెస్ ఏం ప్రామిస్ చేసి బిల్డర్ మనకిస్తున్నాడో, ఆయన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంక్లూడ్ చేసుకొని ఇస్తున్నాడు తప్ప ఆయన సర్వీస్ ఇవ్వడానికి ఇస్తలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్షన్ సెక్టర్ ఈజ్ నాట్ ఎ సర్వీస్ సెక్టర్. ఆయన అక్కడే ఉండి మీ మెయింటెనెన్స్, దీని మెయింటెనెన్స్ చూసుకోడు. ఇది ప్యూర్ బిజినెస్ డీల్. వన్స్ ద లాస్ట్ ఫ్లాట్ గెట్స్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్, he is free from the what I call compulsion to maintain that property. వన్స్ ఆ బిల్డర్ ఆ ప్రాపర్టీలో లాస్ట్ ఫ్లాట్ సేల్ చేశాడు అంటే ఆయనకు మీకు ఏ సంబంధం లేదు, సంబంధాలు తెగిపోయినట్టే. బిల్డర్ చేతిలో బిల్డింగ్ ఉండే వరకే ఆయన బాధ్యత. బిల్డింగ్ మొత్తం అమ్మేశాడు అంటే ఒక హౌసింగ్ సొసైటీకి ఆ బిల్డింగ్ అప్పగిచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. తరువాత పరిస్థితి ఏమి? ఇది చాలా ఇంపార్టెంట్. తరువాత పరిస్థితి ఏమి? అక్కడున్న రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంత పెద్ద బిల్డింగ్ని ప్రాపర్గా మెయింటైన్ చేయొచ్చా? చేయగలరా? చెయ్యలేని పరిస్థితిలో ఆ బిల్డింగ్ పరిస్థితి ఏమి? ఒక 40 సంవత్సరాలు పనికొచ్చే బిల్డింగ్ అని చెప్పి ఒక 20 సంవత్సరాలు పనికొచ్చే బిల్డింగ్గా మీకు హ్యాండ్ ఓవర్ చేసిపోతే 10 ఏళ్లలో పగుళ్ళు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఈ హై మెయింటెనెన్స్ అంతా రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ చందాలతో అంత పెద్ద బిల్డింగ్ మెయింటైన్ చేయగలదా? మనం చూస్తాం, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక 5 ఫ్లోర్స్ ఉంటే అటువంటి అపార్ట్మెంటే మెయింటెనెన్స్ లేకుండా
క్రంబల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అన్నీ క్రాక్స్ వచ్చి ఉంటాయి. పాతబడిన గవర్నమెంట్ క్వార్టర్స్లా మారుతుంది. మీరు జనప్రియ ఇటువంటివి మీరు చూడొచ్చు. జనహర్ష, జనప్రియ వీళ్ళు కట్టిన అపార్ట్మెంట్స్ చూడొచ్చు. ఒక రైల్వే క్వార్టర్స్ లాగా ఉంటుంది ఆఫ్టర్ 10-15 ఇయర్స్. మరి ఈ 40-50 అంతస్తుల భవనాలకు క్వాలిటీ ఎవరు ఇన్ష్యూర్ చేస్తారు? బిల్డరు తాను బిల్డింగ్ అమ్మాలని ఒక 20, 30, 40, 50 ఎంత కావాలన్నీ అంత అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాడు. ఒక బిల్డింగ్కి 1.2 నుంచి 1.5 ఎకర్స్ అలొకేషన్ ఉంటుంది. దాంట్లోనే పార్కింగ్, దాంట్లోనే ఎమ్యూనిటీస్, దాంట్లోనే ఆర్చ్, దాంట్లోనే స్విమ్మింగ్ పూలు. 16,000 మందికి ఒక స్విమ్మింగ్ పూల్, 18,000 మందికి ఒక బ్యాడ్మింటన్ కోర్టు, 16,000 మందికి వాక్ చేయడానికి వాకింగ్ ట్రాక్ ఒకటే. దేవుడి దయ వల్ల లిఫ్టులు ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప ఫ్యూచర్ కోసము ఏమాత్రము ఈ హై రైజెస్ సస్టైన్ కాలేవు. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్నే హ్యాండ్ ఓవర్ చేసినాక కష్టాలు స్టార్ట్ అయితే 10 ఏళ్లలో 3 సార్లు పెయింట్ వేయాల్సి వస్తుంది. ఓ 2-3 సార్లు మెయింటెనెన్స్ చేయాలి. ఈ 40-50 అంతస్తుల భవనాల భవిష్యత్ ఏమి అని అడుగుతాను. నేను ఇప్పుడు వేసే ప్రశ్నలు చాలా మామూలు ప్రశ్నలు కాదండి, చాలా స్ట్రాటజిక్ క్వశ్చన్స్. నా ప్రకారం when your city's economy cannot sustain itself and its citizens, it cannot sustain high rises. మీరు ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటే దాని మీద ప్రెషర్ ఏముండదు. మీకు అనుకూలమైనప్పుడు మీరు దానికి మరమ్మత్తు చేయించుకుంటారు. కానీ మీరు హై రైజెస్లో ఉంటే దాని యూటిలిటీ ఎక్కువ, దాని అంటే వేరెంటేర్ ఎక్కువ ఉంటుంది. నాకు మెయింటెనెన్స్ కుదరదు అనే మాట మీరు అనలేరు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మీరు మెయింటెనెన్స్కి చెల్లించవలసిందే, మరమ్మతులకు మీరు ఫండ్లో డబ్బులు వేయవలసిందే. హైదరాబాద్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఎకానమీ ఫ్యూచర్ హై రైజెస్ని సస్టైన్ చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న రెసిడెంట్స్ చాలా మటుకు సాఫ్ట్వేర్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు, పేటిఎం అటువంటి కంపెనీ, రేపు జొమాటో అటువంటి కంపెనీ, రేపు ఫ్లిప్కార్ట్ అంటే అటువంటి కంపెనీ మొత్తం షట్ డౌన్ అవుతాయి. పేటిఎం కాదనుకోండి, పేటిఎం ఎట్లనో సర్వైవ్ అవుతుంది. పేమెంట్స్ బ్యాంక్ నుంచి బ్యాంక్గా మారుతుంది ఎక్కువైతే. ఇప్పుడు రిలయన్స్ జియో అనేది ఇప్పుడు బ్యాంకు కాబోతుంది. రిలయన్స్ వాళ్ళు బ్యాంకు ఫ్లోట్ చేస్తారు. దాన్ని అడ్డు తొలగించుకోవడానికి పేటిఎంని జరుపుతున్నారు. అంటే దీని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను, అనవసరం. అంత అవసరం కూడా లేదు, మంచి మార్గాలు అంత అర్థం చేసుకునే ఇది కూడా లేదు. సో అది అవాయిడ్ చేద్దాం. అంటే హైదరాబాదులో ఇప్పుడు బిజినెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అట్మాస్ఫియర్ ఏముంది, అది చాలా ఇన్ఫ్లేటెడ్ ఉంది. అంటే జనాలకు జాబులు లేవు కానీ ప్రతి మనిషికి ఒక 3 ఫ్లాట్లు రెడీ అవుతుంది. అంటే తిండికి కరువు ఉన్న మనిషికి ప్రతి ఒక్కరికి 3 ఫ్లాట్లు కట్టి రెడీగా ఉంటుంది. ఆ హై రైజెస్ ఫ్లాట్లో ఉంటే ఏమవుతుంది అనే అవగాహన లేని వ్యక్తులు ట్రాప్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ విపరీతంగా ట్రాప్ అయ్యారు వెస్ట్ హైదరాబాద్లో. రాబోయే 10 సంవత్సరాల తర్వాత
మీ కోట్ల పెట్టుబడి హై రైజెస్లో ఎట్లా ఉంటుంది అని నేను ఇప్పుడే చెప్పేస్తాను, నోట్ చేసుకో. రాబోయే రోజుల్లో 60 నుంచి 70% హై రైజెస్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్గా మారుతాయి. అలా ఎలా అంటుండొచ్చు. ఇప్పుడు దీనికి స్ట్రాంగ్ లాజిక్ ఉంది. బయ్యరు పంటి కింద నొప్పి పెట్టుకొని ఈ అమ్యూనిటీస్ అన్నీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చెప్పేస్తున్నాడు. ఒక స్విమ్మింగ్ పూల్, ఒక బ్యాడ్మింటన్, ఒక ఆడిటోరియం, ఒక శాండ్ పిట్, ఒక క్రికెట్ అన్ని ఇచ్చేస్తున్నాడు. మీరు అడిగినా అడగకపోయినా ఒక 20, 30, 40 ఎన్ని కావాలని ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినాక అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ అమ్యూనిటీస్ని సస్టైన్ చేయలేక నియర్లీ 70 to 80% అమ్యూనిటీస్ని క్లోజ్ చేసుకొని దాన్ని మోడిఫై చేసి పార్కింగ్ ఏరియాస్గా, పార్కులుగా, వాక్వేలుగా మార్చేసే అవకాశం ఉంది. నీళ్ళే లేని చోట స్విమ్మింగ్ పూల్లు పెద్ద పెద్దవి కడితే అది 16,000 మందికి ఒక స్విమ్మింగ్ పూల్. అసలు ఈ మోడలే భయంకరంగా ఉంది. ఏమడిగితే ఆ అమ్యూనిటీ. మన జీవన విధానం ఏమి, వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీ ఏమి. రాబోయే 10 సంవత్సరాల్లో 60 నుంచి 70% హై రైజ్లు తమ అమ్యూనిటీస్ని రీమోడల్ చేసుకొని బికాస్ ఆఫ్ అన్సస్టైనబుల్ కాస్ట్ అండ్ అన్సస్టైనబుల్ ఎన్వైర్మెంటల్ హజార్డ్స్. 16-18 వేల మందిని ఒక 8 ఎకరాలలో కుక్కితే వాళ్ళ బతుకు, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది? గవర్నమెంట్ హై రైజెస్పై పెనాల్టీలు వేయబోతుంది. అప్పటి వరకు అమ్ముడు పోని ఫ్లాట్లు మెజారిటీ ఉంటే ఆ బిల్డరు ఆ పెనాల్టీ కడతాడు. మొత్తం అమ్మేసుకొని చెక్ వేసింటే అదంతా అక్కడ ఉన్న రెసిడెంట్స్ కట్టవలసిందే. అది కాకుండా అన్సస్టైనబుల్ అమ్యూనిటీస్ వల్ల అవన్నీ క్లోజ్ చేసేసి సింపుల్ అమ్యూనిటీస్, లిఫ్ట్, సెక్యూరిటీ, వాటర్, పార్కింగ్ ఈ మాత్రమే చూసుకుంటారు. ఫ్యూచర్లో ఈ 50-40 అమ్యూనిటీస్ మొత్తం స్మాష్ చేసి నార్మల్ అమ్యూనిటీస్, మినిమం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి ఏం అమ్యూనిటీస్ ఉంటాయో అదే అమ్యూనిటీస్ ఇప్పుడు హై రైజర్స్కి ఉండబోతుంది 10 సంవత్సరాల్లో. అంటే మీరు పెట్టుబడి పెట్టిన 1,30,50,00,000 కాస్త ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కన్నా తక్కువ అవుతుంది రేట్. ఎందుకు? అక్కడ డెన్సిటీ ఆఫ్ ఫ్లాట్స్ ఎక్కువ ఉన్నాయి. యూడిఎస్ రాదు. ఒక స్టాండ్ అలోన్లో యూడిఎస్ వచ్చిన దాంట్లో ఒక 10% కూడా హై రైజెస్లో యూడిఎస్ రాదు. కాబట్టి అక్కడున్న 1,50,00,000 ఫ్లాటు మీరు నమ్ముతారో లేదో 30 లక్షలకు కూడా అమ్ముడుపోదు. ఇవాళ శాసనం ఇది రాసి పెట్టుకోండి. ఏ రోజైనా కంట్లలో నీళ్లు పెట్టుకొని నా వీడియో చూడవలసిన కర్మ మీకు పడుతుంది. ఇవాళ చెప్తున్నా, డేటు నోట్ చేసుకొని ఒక ప్యాడల్ నోట్ చేసుకోండి. మంచి మార్గం రోజు మంచి మార్గంలో 10 years బ్యాక్ చెప్పకని చెప్పిండు, మన ఫ్లాట్ విలువ 1,50,00,000 30 లక్షలు. అంటే స్టాండ్ అలోన్లో సేమ్ ఫ్లాట్ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే యూడిఎస్ ఉండదు, విపరీతమైన మెయింటెనెన్స్, కాస్ట్ ఆఫ్ సస్టైనెన్స్ విల్ బి హయ్యర్ దెన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. స్టాండ్ అలోన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు, మీరు బుక్క పెట్టి ఏడుస్తుంటారు. అక్కడ 40-45 లక్షల ఫ్లాట్ కూడా ఆ రేటు కూడా మీకు రాదు, 30 లక్షలు పోతుంది. ఎందుకంటే విపరీతమైన మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ మీ సగం జీవితాన్ని చేస్తుంది. ఇది రాబోయే రోజుల్లో హై రైజెస్లో కాబోయే సిచ్యువేషన్. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ చావు మీరు చావండి. ఎందుకంటే ఇంత పెద్ద హై రైజెస్ ఇంత డెన్సిటీలో మెయింటైన్ చేయాలంటే అక్కడ ఎకనామిక్
ప్రాస్పెక్ట్స్ కూడా అలా ఉండాలి. ఇప్పుడు ముంబై అంటే కంటిన్యూస్ బిజినెస్ జరుగుతుంటుంది. నోయిడా అంటే ఎప్పుడు న్యూ ఢిల్లీ దగ్గర ఉంది కనుక నడుస్తుంటుంది. బెంగళూరు కనుక ఐటీ నడుస్తుంటుంది. ఇప్పుడు ఐటీ కాకుండా గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఉంది అక్కడ. మన దగ్గర ఏముంది? బొచ్చు, కాల్ సెంటర్లు తప్ప. అది ఎప్పుడైనా మూతపడవచ్చు. ఈ పెద్ద పెద్ద హై రైజెస్లో ఉండేవాళ్ళు దాని ఈఎంఐలు కట్టలేక వస్తున్నప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ ఏం కడతారు. రాబోయే 10 సంవత్సరాల్లో 60 to 70% హై రైజెస్ స్టాండ్ అలోన్ ఫెసిలిటీస్కి దిగి వస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ చేసుకోవడానికి వాళ్ళు పడని అగసట్లు ఉండవు. భయంకరంగా సఫరింగ్ ఉంటుంది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ వాళ్ళ బతుకు చాలా బెటర్ ఉంటుంది అని తెలియజేస్తూ, మీకు ఈ హెచ్చరిక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.